హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్స్ నవంబర్ డిసెంబర్ 4th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వీడియో వస్తుంది. ఒకసారి కరెంట్ అఫైర్స్ రఫ్ నోట్స్ పెట్టండి, కరెంట్ అకౌంట్ సపరేట్ గా. సో దానిలో నేను చెప్పే పాయింట్స్ అని రాసుకోండి, అండ్ దాని నుంచి నేను చెప్పిన స్టాక్ జీకే రాసుకోండి. మీకు ఇంకేదైనా స్టాక్ జీకే దాని నుంచి తెలుసుకోవాలనిపిస్తే అది కూడా గూగుల్ సెర్చ్ అక్కడ రాసుకోండి. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months కి ఒకసారి దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. సో ఇలా చేస్తుంటే నెక్స్ట్ 2025 వచ్చే ఏ గవర్నమెంట్ జాబ్ నైనా క్రాక్ చేయడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం కరెంట్ అఫైర్స్. ఇండియాస్ tiger population doubles since 2006, reaches 3,682 in 2022. Established in National Tiger Conservation Authority, established in 2005. ఓకే, అంటే లేదు ఇండియా టైగర్ పాపులేషన్ డబుల్ అయిందంటే ఎప్పటికి 2006 కి 2022 కి. ఈ 16 years లో ఇండియన్ టైగర్ పాపులేషన్ 3,682 చేరింది. సో అది ఎవరు చేశారంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, సో అప్పటి నుంచి సో టైగర్స్ పెంచడానికి, టైగర్ నెంబర్స్ పెంచడానికి, ఉన్న వాటిని కాపాడడానికి ఇది ఈ ఎన్టీసీఏ చాలా చాలా తీసుకొచ్చి టైగర్ రిజర్వ్స్ పెంచి వాటిని టైగర్స్ ని వేటాడుకోవడం అని చెప్పి ఇలాంటి కొన్ని రూల్స్ అన్నిటిని పెంచి తెచ్చి సో ఇప్పుడు ఆ టైగర్ నెంబర్స్ డబుల్ చేసింది. ఎందుకు టైగర్ కోసం మాట్లాడుతున్నామంటే అది మన నేషనల్ యానిమల్. సో అవి అంతరించిపోతున్నాయి, అంతరించకుండా వాటిని కాపాడారు. సో చాలా మంచి మూవీ, ఎందుకంటే ఆ నెంబర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఏమైనా సరే అలాంటి అటవీ జంతువులు, వన్య ప్రాణులు అంటారు, వాటి నెంబర్ డబుల్ అవడం అనేది చాలా మంచి సైన్ ఇండియాకి. ఓకే, సో నెక్స్ట్, ఇండియా వెల్కమ్స్ ఇట్స్ 57th టైగర్ రిజర్వ్, రతపని టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ లో రతపని టైగర్ రిజర్వ్స్ అనే కొత్త టైగర్ రిజర్వ్ ని ఇండియా స్టార్ట్ చేసింది ఎంపీలో, మధ్యప్రదేశ్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ టైగర్ రిజర్వ్ 56 ఉన్నాయి, దీంతో కలిపి 57 ఉన్నాయి. ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే 57 అని చెప్పాలి. ఓకే, సో ప్రెసెంట్ రతపని అనే టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో పెట్టారు. ఓకేనా? అయితే ఇప్పుడు టైగర్ రిజర్వ్ పెట్టారు కదా, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు, ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, భూపేంద్ర యాదవ్. ఓకేనా? సో దీని నుంచి మనం బిట్స్ తీసుకోవాలి. టైగర్ రిజర్వ్ పెట్టారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు, ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, సో క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఆయన అంటారు, శ్రీ భూపేంద్ర యాదవ్. అయితే మధ్యప్రదేశ్ లో పెట్టారు రతపనిలో 57th one. అయితే మధ్యప్రదేశ్ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు? మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అండ్ గవర్నర్ గారు మంగుభాయ్ సి పటేల్. ఓకే, సో మంగుభాయ్ సి పటేల్ అతను గవర్నర్, ఇతను సీఎం, అతను గవర్నర్. ఓకేనా? సో మనం ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ దీన్ని జీకే అంత ఈజీ కాదు. దీన్ని ప్రతి డే మనం రాసుకుంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ దాన్ని రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేయాలంటే చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అవి ఎప్పటి నుంచి చేస్తేనే నీకు ఎగ్జామ్ ఏదో ఫిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటే కాదు, ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, చైనా ఓపెన్స్ ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ స్టాటిస్టిక్స్ ఇన్ అంటార్కిటికా. సో చైనా అంటార్కిటికా ఖండంలో ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ ని చైనా స్టార్ట్ చేసింది. ఓకే, సో చైనా అంటార్కిటికాలో ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్, అంటే అక్కడ అట్మాస్ఫియర్ ని మానిటర్ చేయడం కోసం ఒక స్టార్ట్ చేసింది చైనా. అక్కడ అంటార్కిటాలోకి చైనా వెళ్ళి ఫస్ట్ చైనా స్టార్ట్ చేసింది, ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్, మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ ఎంపవరింగ్ ఉమెన్ ఫైనాన్షియల్లీ. ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఒక రకమైన అకౌంట్. ఓకే, సో దీనిలో డిపాజిట్ చేసుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో లేడీస్ కి తిరిగి రివర్స్ లో వస్తుంది. అది ఫైనాన్షియల్లీ ఎంపవర్ అయింది. అది October 31st, 2024 లెక్కల ప్రకారంగా ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది హ్యాస్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ మైల్స్ విత్ 43 lakhs అకౌంట్. సో 43 లక్షల అకౌంట్ ఓవరాల్ ఇండియాలో ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్, అందులో 43 lakhs సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ లాంచ్ ఆన్ 23 మార్చ్ 31st లాంచ్ చేశారు బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కమెన్స్ ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆగస్టులో ఉంది కదా, సో అప్పటి కోసం 23 ఆగస్ట్ కోసం 23 మార్చ్లోనే దీన్ని స్టార్ట్ చేశారు. దేన్ని? మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్. అయితే ఇప్పుడు అది యాజ్ ఆన్ 31st December లెక్కల ప్రకారంగా 43 lakhs అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి త్రూఅవుట్ ఇండియా. సో అంటే పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో అంటే ఓన్లీ లేడీస్ కి సో దానిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో అందుకని లేడీస్ కి ఫైనాన్షియల్లీ ఎంపవర్ చేయడం కోసం ఆ స్కీమ్ లాంచ్ చేశారు. ఎప్పుడు? March 31st, 2023. సో యాజ్ ఆన్ 31st October 2024 లెక్కల ప్రకారంగా 43 lakhs అకౌంట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఓకేనా? నెక్స్ట్, కీర్తివర్ధన్
సింగ్ లాంచెస్ నానో బబుల్ టెక్ ప్యూరిఫైడ్ ఢిల్లీ జూ పౌండ్ వెట్. అంటే ఢిల్లీ జూని ప్యూరిఫై చేయడం కోసం ఈ కీర్తివర్ధన్ సింగ్ అనే అతను నానా బబుల్ టెక్ ని లాంచ్ చేశారు. ఈ నానా బబుల్ టెక్నాలజీ యూజ్ చేసి ఢిల్లీ జూని ప్యూరిఫై చేయడానికి సో కీర్తివర్ధన్ అనే అతను యూజ్ చేశారు. ఓకేనా, ఢిల్లీ కోసం ఢిల్లీ జూ ఇబ్బంది ప్రాబ్లం ఉంది కాబట్టి సో కొంచెం దాన్ని ప్యూరిఫై చేయడం కోసం సో ఇతను కీర్తివర్ధన్ సింగ్ అనే అతను దాన్ని నానా బబుల్ టెక్ ని లాంచ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ ఇండియన్ నేవీ డే. ఇండియన్ నేవీ డే ఇప్పుడు December 4th అండి. ఇవన్నీ December 4th డేస్. సో ఇండియన్ నేవీ డే December 4th. ఇండియన్ నేవీ December 4th. సో వైజాగ్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వైజాగ్ లో, ముంబైలో, సో సీ ఏరియాలో, బీచ్ ఏరియాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో నేవీ డే December 4th ఆనరింగ్ ద maritime guardians of India. ఓకే, ఇంటర్నేషనల్ డే ఫర్ బ్యాంక్స్ ఆల్సో December 4th. డేట్, హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బ్యాంక్స్ కూడా December 4th. అండ్ మారియా విక్టోరియా జూన్ విన్స్ ఆస్టర్ గార్డెన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్. చూడండి, మారియా విక్టోరియా జాన్ ఈవిడ సో ఈ ఆస్టర్ గార్డెన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ తీసుకొని ఈవిడ ఫిలిప్పీన్స్ అవార్డు. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఆర్మీ హెల్త్ సర్వీసెస్ లో, ఆర్మడ్ ఫోర్సెస్ కి ఫిలిప్పీన్స్ హెల్త్ సర్వీసెస్ లో ఈవిడ నర్సింగ్ సేవలు చేసింది. సో అందుకని ఈవిడికి సో గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు ఇచ్చారు. ఎవరికి? మారియా విక్టోరియాకి. సో మారియా విక్టోరియా జాన్ కి గ్లోబల్ అవార్డు ఇచ్చారు. అండ్ డేస్ వచ్చి ఈరోజు నేవీ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ కూడా December 4th. సో నా డేస్ కూడా రాసుకొని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఒక బిట్ ఫ్రమ్ డేస్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఇవి. ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ వీడియోతో కలుద్దాం. సో లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. మీరు ఆ వీడియోని వాచ్ చేసి నన్ను ఫాలో అవ్వచ్చు. సో మీరు కూడా 2025లో వస్తున్న జాబ్స్ కి చాలా బాగా పక్కాగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా మీరు జాబ్ 2025లో కొడుతున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.